హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత నేను గార్డెన్లో మీకు చూపిస్తున్నాను కదా గార్డెన్ని. ఎందుకంటే నేను లేను, ఎన్ని కలుపు మొక్కలు వచ్చేసినాయి అంటే చాలా కలుపు మొక్కలు రోజు కొంచెం కొంచెం తీసి ఒక్కొక్క లైన్ తీసేటప్పటికి చాలా రోజులు పట్టేసింది. కానీ నేను అన్నీ తీసి పెట్టాను. ఎంత వచ్చిందంటే రోజు ఇంతకన్నా ఎక్కువ వచ్చేసేది. ఆ కలుపు మొక్కలన్నీ తీసి క్లీన్ చేసి పెట్టాను. బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ చూడండి అరేంజ్ చేశాను టైంకి. ఓ చక్కగా వర్షం పడి ఎలా తడుచుకుంటూ ఎంత బాగున్నాయి కదా, వర్షంలో తడుస్తూ ఎంత అందంగా కనిపిస్తున్నాయి మొక్కలన్నీ. కలుపు మొక్కలన్నీ తీసాను అంటే టైంకి నేను వర్షం ముందే నేను చేశాను కనుక చాలా నాకు హ్యాపీగా ఉంది. మొక్కలన్నీ వేయగలిగాను. ఇవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే ఈ ప్లాంట్స్ అన్నీ. ఇవి ఇంత చక్కగా అల్లుకుంది ఈ బాల్కనీలో మొక్కలు. ఇలా మీకు ఎంత వ్యూ ఇది చూడండి, డ్రాప్స్ రైన్, వర్షంది ఎంత చక్కగా ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఏంటి మొక్కలు చూపిస్తూ ఇది కూడా చూపిస్తున్నాను కదా, మీకు నచ్చిందా? చూడండి ఇవన్నీ వర్షంలో తడిచి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా, అందుకని ఎంత అందంగా చాలా మెరుస్తున్నట్టున్నాయి. ఇవి మనకి ఎన్ని ఫలాలను ఇస్తాయి కదా. ఇవి మీకు నచ్చినాయి కదా, మీకు కూడా. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఇవన్నీ మీతో ప్రతిదీ షేర్ చేస్తున్నాను. కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది నా ప్లాంట్స్తో నేను గడపడానికి. ఇప్పుడు మీకు రెగ్యులర్గా నేను ప్రతిదీ చూపిస్తాను ప్లాంట్స్ది. చిన్న చిన్నవే చేస్తాను కానీ వన్కి అయినా కూడా మీకు చూపించాలని ఇవన్నీ వీడియో తీసి మీకు పెడుతున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు కదా, ఇలాగా చిన్న దానిలో ఇలాగా వచ్చి ఎంత చక్కగా వచ్చినాయి. వర్షంలో తడిసి ఇంకా అందంగా కనిపిస్తున్నాయి.